కాసేపట్లో లోక్ భవన్ కి బయలుదేరనున్నారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కి అందజేయనున్నారు. ఇందుకోసం 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు పోలీసులు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులు లోక్సభకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లనున్నారు జగన్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి కాలినడకన లోక్ భవన్ కు వెళ్తారు. జగన్ వెంట పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్తారు. విజయవాడ లోక్ భవన్ దగ్గరకు వైసీపీ కోటి సంతకాల సేకరణ ప్రతులు వాహనాలు చేరుకున్నాయి. వైద్య కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ సంతకాలు సేకరించింది. లోక్ భవన్ దగ్గర వాహనాలను మండలి ప్రతిపక్ష నేత బొత్స చెక్ చేశారు. సాయంత్రం జగన్ గవర్నర్ ను కలవనున్నారు. 10 కార్లకు 40 మందికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. కాసేపట్లో లోక్ భవన్ కి బయలుదేరనున్నారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కి అందజేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, మరి కాసేపట్లో తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులందరూ కూడా విజయవాడకి రానున్నారు. కాసేపట్లో అంబేద్కర్ స్టాట్యూ దగ్గరకు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి ఇక్కడ నుంచి లోక్ భవన్ కు 40 మందితో జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతా ఉన్నారు. ఇప్పటికే అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అసలు గవర్నర్ ని కలిసి ఏమి వివరించబోతా ఉన్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, కాసేపట్లో గవర్నర్ దగ్గరికి మీ నాయకుడు మీరు అందరూ కూడా కలిసి వెళ్తున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటికి పైగా సంతకాలతోటి వినతి పత్రాలని 2 నెలల నుంచి ప్రతి గ్రామము, ప్రతి వాడ, ప్రతి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సేకరించి అవన్నీ కూడా ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఒక విషయాన్ని, ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇంత పెద్ద ఎత్తున మద్దతుగా వారు సంతకాల రూపంలో ఈ వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. దీని మీద వారు ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? ప్రధానంగా ఈ యొక్క ప్రైవేటీకరణ ఏదైతే ఉందో 11 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని హంగులతోటి అన్ని ఏర్పాట్లు చేసి చివరి దశలో ఉన్న సమయంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక ముసుగులో పప్పు బెల్లాల్లాగా ఈ యొక్క స్థలాన్ని కానివ్వండి, ఆ యొక్క లబ్ధిదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మరి సానుభూతి పరులకు లేకపోతే తస్మదీయులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ముసుగులో. దానికి పార్లమెంటరీ కమిటీ అడ్డం పెట్టేసి పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీ మోడ్లో ఇస్తూ ఉన్నారు. ఏమి రోడ్లు ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లాగే ఇప్పుడు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ చాలా స్పష్టంగా మీరు పీపీపీ మోడ్కి పోవాలనుకుంటే కేవలం పన్ను రైతులు మాత్రం ఇవ్వండి, అంతేగాని అపానంగా మొత్తం కాలేజీలు మాత్రం వాళ్ళకి దారాదత్తం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈరోజు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. రోడ్లు పీపీపీ మోడ్లు వేయట్లేదన్నారు. రోడ్లలో అంటే కార్లు నడిపేవాళ్ళు ఎవరు, కార్లు ఓన్ చేసేవాళ్ళు ఎవరు, లారీలు ఓన్ చేసేవాళ్ళు ఎవరు? ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారు, మధ్యతరగతి వర్గాల వారి కుటుంబాలకు ఈరోజు వైద్యం అందకుండా పోతా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో సహా ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు డబ్బులు కడితే కానీ మీకు వైద్యం అందదు, డబ్బులు కడితే కానీ మీకు వైద్య విద్య దొరకదు అనే ఒక ఆలోచనతోటి ఈరోజు విద్య చదువుకోవాలి కాదు, చదువుకొనాలి వైద్య విద్య అనే ఒక ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని వెంటనే ఇంత పెద్ద ఎత్తున కోటి సంతకాలతో మరి ఈరోజు వినతి పత్రాలు మేము సమర్పిస్తున్నాం. ఈరోజు మా నాయకులు మరి ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి. లేకపోతే ఈ యొక్క జీవో ఏవైతే ఉందో ఆ జీవోను విత్డ్రా చేసి బేషరతుగా ఖచ్చితంగా మేము దీన్ని విత్డ్రా చేసేంత వరకు, ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. సార్, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 1 కోటికి పైగా సంతకాలు కూడా సేకరించారు. మరి కాసేపట్లో లోక్ భవన్ లో గవర్నర్ గారిని కూడా కలవబోతున్నారు. ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లబోతున్నారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి
ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అతి చేరువలోకి తీసుకుని రావాలనేటువంటి లక్ష్యంతో ప్రైమరీ కానీ సెకండరీ కానీ టెరిషరీ కానీ అన్ని స్థాయిల్లోని కూడా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి వాటికి అవసరమైనటువంటి నిధుల్ని సేకరించడమే కాకుండా వాటి యొక్క నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉండడం, కొన్ని కాలేజీలు ప్రారంభమై క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ఏదో రకంగా వారి యొక్క స్వార్థం కోసం ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ కళాశాలల్ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దానిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపుకి ఇవాళ ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అందులో భాగంగానే 1,04,00,000 మంది సంతకాలు పెట్టినటువంటి వినతి పత్రాలని ఈ కళాశాలల్ని ప్రభుత్వం మాత్రమే నిర్వహించాలనేటువంటి ఏదైతే ఒక బలమైనటువంటి ఆలోచన ప్రజలు ఇవాళ వ్యక్తీకరించారో దానిని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఏ దేశాలకి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మంచి జరగాలి, విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ ప్రభుత్వం తాలూకా బాధ్యత అని చెప్పి ఆలోచన చేశారు. మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి వారికి నివాళులు అర్పించి గవర్నర్ గారికి ఆ యొక్క వినతి పత్రాలని ఇచ్చేదానికి ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గాల్సిందే. లేనటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురిగాక తప్పదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ మీరు చెప్పండి సార్, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి చేయడం తప్ప ప్రైవేటీకరణ చేయడం కాదు.